ఒకవైపున కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్, ఆ ఎన్డీఏ గవర్నమెంట్‌లో తెలుగుదేశంలో ఉన్నటువంటి ఒక క్రియాశీలకమైనటువంటి శాసనసభ్యుడు బాలయ్య. అలాగే జాతీయ, అంతర్జాతీయ ప్రతిష్ట కలిగినటువంటి వ్యక్తి. ముఖ్యమంత్రి గారికి స్వయాన తోడల్లుడు ప్లస్ బావమరిది. షాడో ముఖ్యమంత్రి అనాలా? లేకపోతే గనక ముఖ్యమంత్రి గారి కుమారుడు అనాలా? లేకపోతే గనక విద్యాశాఖ మంత్రి అనాలా? క్యాబినెట్ మంత్రి లోకేష్ గారికి స్వయానా మామగారు. స్వయంగా మావయ్య ప్లస్ మామగారు. ఇంకొక వైపున ఈ చంద్రబాబు గారి శిష్యుడైనటువంటి లేదా చంద్రబాబు గారి సహచరుడైనటువంటి రేవంత్ రెడ్డి అక్కడ ముఖ్యమంత్రి మరొక వైపున. ఆ రేవంత్ రెడ్డి బాలయ్య వీరాభిమాని. ఇంతమంది ఉండగా ప్రీమియర్ షోలు రద్దు అవ్వడం ఏంటి? 50 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశంలో వివాదాలొచ్చి ఆపేశారు అని ఒకవైపున చర్చ నడుస్తుంది. అది సమాధానం చెప్పి టెక్నికల్ ఇష్యూ మాత్రమే చెప్పి, విదేశాలలో అయితే ప్రదర్శనకు ప్రాబ్లం లేదు, ఇండియాలో మాత్రం ప్రదర్శన లేదు అని చెప్పేసేసి 14 రీల్స్ వాళ్ళు చేతులు దులుపుకున్నారు. బట్ 600 టికెట్ పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాగే రాత్రి అర్జెంటుగా చూడాలని అన్ని వ్యాపకాలు వదిలేసుకుని కూర్చున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? బాలయ్య సినిమా ఆగిపోవడం అన్నటువంటి సందర్భంలో ఎందుకు ఇలా జరిగింది? ఎవరి మీద చర్య తీసుకుంటారు? అంటే సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘం ఎన్టీ రామారావు గారితో పుట్టి పెరిగినటువంటి సినిమా రంగం. ఆయన వారసుడు స్వయాన నందమూరి తారక రామారావు గారి సినీ వారసుడు ఈయన బాలయ్య గారు. అట్లాంటి ఆయనకే ఈ పరిస్థితి వస్తే ఏంటి? దీనికి అసలు ఎవరు బాధ్యులు అన్నటువంటిది నిలదీస్తున్నారు బాలయ్య అభిమానులు.